దేశవ్యాప్తంగా విద్యార్థులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ ఫాసిస్ట్ రూల్స్ ని వ్యతిరేకించి విరోచితంగా పోరాడి మోడీ డబ్బులు రబ్బర్ బుల్లెట్ ని ప్రయోగించిన, సాయుధ బలగాలను ఉపయోగించిన, షాకులు ఇచ్చిన, అమ్మాయిలని చెప్పకూడని చోట తాకి వాళ్ళని అవమానం చేసినా కూడా విద్యార్థులు ఎక్కడ కూడా వెనకడ వేయకుండా వాళ్ళని ఈ రోజు మోడీ మెడలు వంచారు. కాబట్టి దాంట్లో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు వాళ్ళ సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తా ఉంది. బీజేపీ సోషల్ మీడియా ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళని పొగుడుతా ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు పార్లమెంట్ పోతే వాళ్ళకి దండలేస్తా ఉన్నారు. ఎందుకు దండలేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ 20 మంది విద్యార్థులు చంపినందుకు మీరు దండలేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ సిగ్గు తెచ్చుకొని ఎన్టీఏని రద్దు చేయాలి. ఈ నీటి పరీక్ష రాష్ట్రానికి నిర్వహించుకునే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లే ₹1 ఎక్స్గ్రేషన్ విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం అనేది భారతదేశ విద్యార్థి యువత సాధించిన విషయం. ఈరోజు ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థులు చేసిన పోరాటానికి ఏ ప్రభుత్వం కూడా వెనుక్కుపోయిన పరిస్థితి, తలొక్కిన పరిస్థితి ఉన్న తప్ప ఈ దేశంలో ఒక చరిత్ర ఉండదు. విద్యార్థి యువత సాధించిన ఏ పోరాటాన్ని అయితే కొనసాగించారో ఆ పోరాటంలో విజయం సాధించారో అందులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, నియంత్రిత పాలన వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి యువత పెద్ద ఎత్తున నీటి పేపర్ లీక్ జరిగినటువంటి విద్యార్థులకు అండగా ఉంది, ఆత్మహత్య చేసి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్లతో దేశవ్యాప్తంగా అనేక రోజులుగా ఉద్యమం జరిగింది. ఈ ఉద్యమానికి తలొగ్గే నరేంద్ర మోడీ గారు ఈ రోజు విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో చర్యలు తీసుకుంటాము, నీటి పేపర్ లీకలు కాకుండా చూసుకోవడం చెప్పేసి ఆయన ప్రకటించినట్లే అది విద్యార్థి యువత సాధించిన విజయం. ఈరోజు కాంగ్రెస్ జనతా పార్టీ అనేది ఒక వేదిక ద్వారా దేశంలో జరుగుతున్నటువంటి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం పైన, యువతకు జరుగుతున్న అన్యాయం పైన ప్రశ్నించేటటువంటి ఒక కాంగ్రెస్ జనతా పార్టీ వేదిక ఉంటుంది. కాబట్టి ఆ వేదికను ఆసరా చేసుకుని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి యువత అనేక ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో, పట్టణ కేంద్రాల్లో ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి ఒక పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించిన విషయంలో కానివ్వండి, బీజేపీ చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపైన కానీ ఈరోజు విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించే తరుణంలో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కాబట్టి అందులో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాక్రోచ్ పార్టీ వెనుక కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. అదే అభిజిత్ ఎవరైతే ఉన్నారో, దీని ఫౌండర్ ఉన్నారో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? గతంలో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉండండి, ఈ రోజు సమస్యను చూడండి, ఈ రోజు పార్టీలే కాదు సమస్య చూడండి. ఈ సమస్య వల్ల ఎవరు ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యను చూడాలి తప్ప దాన్ని వెనుకున్నటువంటి కుట్రకోణం దానికి సంబంధించి చూడాల్సిన అవసరం లేదు. పార్టీ లాంటి రోజు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది, అదేవిధంగా కమ్యూనిస్టులు సపోర్ట్ చేసారు, అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాలు సపోర్ట్. అంటే ఇక్కడ సమస్య అనేది అందరిది, ఇది ఒక్కరిది కాదు, ఏ పార్టీదో లేకపోతే ఒక వ్యక్తిదో కాదు. ఈ సమస్య అనేది భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువత సమస్యలు. ఎందుకంటే సమస్యకు సంబంధించినటువంటి అన్ని పార్టీలు ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఒక తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించి వారు చేస్తున్నటువంటి పోరాటానికి ఈరోజు సంఘీభావం తెలపడం జరిగింది. ఈరోజు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఒక స్వార్థ రాజకీయ ప్రజలకు చేసినటువంటి మూవ్మెంట్ కాదు. ఈ దేశంలో ఉన్న విద్యార్థి యువత వారి భవిష్యత్తు కోసము, భవిష్యత్తులో వారికి విద్యారంగంలో ఏ రకంగా విద్యకు న్యాయం చేయాలని పోరాటం. కాబట్టి ఆ పోరాటంలో అందరూ భాగస్వాములేరు. ఈరోజు పార్టీలకైతే జరిగినటువంటి ఉద్యమం తప్ప ఇది ఇంకా ఒక పార్టీ నుండి నడిపించినటువంటి అనడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ సంబంధించి ఆందోళన చేస్తా ఉన్నారు కదా. అసలు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ వైద్యుల కొరత లేదు మన దేశంలో. వైద్యులు అయితే జనాభా సరిపడా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నీట్ అనేది అవసరమా? నీట్ కంపల్సరీ, నీట్ అనేది ఖచ్చితంగా తప్పనిసరి, నీట్ అవసరమే. ఎందుకంటే ఈ రోజు విద్యాలయ సంబంధించి వైద్యుల కొరత ఉండదు. ఎందుకు లేదంటే వైద్యుల కొరత చాలా ఉన్నది. రండి తెలంగాణ రాష్ట్రం చూడండి ఎంతమంది వైద్యుల కొరత ఉన్నది. అదే అన్ని రాష్ట్రాల్లో ఒకసారి సర్వే చేయండి, దేశంలో సర్వే చేయండి. ఎందుకు లేదు? వైద్యుల కొరత ఖచ్చితంగా ఉన్నది. అంటే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సరైనటువంటి పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి ఒక సరైన పద్ధతిలో వాళ్ళు పాలన చేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి అందరి సమాన హక్కులు కావాలని చెప్పేసి అది వైద్య పరంగానే, విద్యా పరంగానే, అదేవిధంగా ఉద్యోగ పరంగానే అన్ని దానికి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు. ఈ దేశ జనాభా 150 కోట్ల సంబంధించిన మెజార్టీ ఉన్నటువంటి విద్యార్థి యువత ఎక్కువ ఉన్నటువంటి దేశం మన దేశమే. ప్రపంచ దేశాల్లో యూత్ఫుల్ కంట్రీని పిలిచేది భారతదేశమే. మరి భారతదేశంలో ఇంత ఎక్కువ విద్యార్థి ఉన్నప్పుడు మరి పాలకులు వాళ్ళు సరైనటువంటి హక్కులు కల్పించడంలో వారి ప్రాంతీయ పాలకులు ఆలోచన చేయాలి. ఎంతసేపు పాలకులు కూడా వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము, కార్పొరేట్ వ్యక్తుల కోసం పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళకు ఈ దేశంలో సంపద వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప. అందుకే ఈ ప్రయత్నాన్ని విద్యార్థులతో గ్రహిస్తారు. కాబట్టి ఈ దేశంలో ఇటువంటి ఉద్యమం స్టార్ట్ అయింది. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో పాలకులు దేనిపై విద్యార్థి యువత వ్యతిరేక ఎక్కడైతే అవలంబిస్తారో దానిపై పెద్ద ఎత్తున పోరాటాలు సాగించడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క ఉద్యమమే ఒక సాక్షిగా రుజువు అవుతా ఉన్నది. విద్యార్థి సంఘాలుగా దాదాపుగా వామపక్ష విద్యార్థి సంఘాలు అంటే ఒక 10-14 సంఘాలు అయితే ఉన్నాయి.
తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన తర్వాత తెలంగాణ 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో నిరుద్యోగ సమస్య చాలా ఉన్నది. నిరుద్యోగులు ఫైట్ చేస్తా ఉన్నారు. దాంట్లో విద్యార్థి సంఘాలు ఏ మేరకు పాత్ర పోషించినాయి, ఢిల్లీ స్థాయిలో ఎందుకు ఉద్యమాన్ని చేయలేకపోతున్నారు, విద్యార్థి సంఘాలు ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామ కోసం. గత ప్రభుత్వము దీన్ని విస్మరించింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో విస్మరిస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా విద్యార్థి యువతకు అన్యాయం చేస్తుంది. ఈ ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం చేసింది. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థి యువతలో చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు నిర్వర్తించింది, అనేక కార్యక్రమాలు చేసింది. అయినా కూడా ఏంటంటే ప్రభుత్వాలు స్పందించకుండా కాలయాపన చేసింది. అంటే ఈ రోజు విద్యార్థుల్లో, యువతలో వామపక్ష విద్యార్థి సంఘాలుగా చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపైన, ఉద్యోగ నోటిఫికేషన్ విషయంలో అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించడం. కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం సంబంధించిన దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి తప్ప ఖచ్చితంగా రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన, అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఖచ్చితంగా పోరాటాలు కొనసాగిస్తాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏదైతే విద్యార్థి యువత పోరాటం చేసి వాళ్ళ యొక్క హక్కులు సాధించుకున్నారో, వాళ్ళ డిమాండ్ నెరవేర్చుకున్నారో, తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలపైన మేము పోరాటాలు కొనసాగించి మా హక్కులు సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కాక్రోచ్ మూమెంట్ వస్తున్నటువంటి ఈ తరుణంలో మనకు తెలంగాణలో మరొక ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలంగాణ ఇండియన్ పార్టీ అనేది కొత్తగా ఈ రోజు మనం వార్తల్లో చూసినాము. దాన్ని నిరుద్యోగులు ప్రకటించారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు తెలంగాణలో అనేక రకమైన ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉన్నది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించుకునే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువతనే. విద్యార్థి యువత ముందుండి పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో ఉండేది, కేసులు ఎదుర్కొని జైల్లోకి పోయి అక్రమ నిర్బంధాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఆ మేరకు ఫలితాలు రాలేదు కాబట్టి ప్రభుత్వాలు కూడా, పాలకులు కూడా దానికి సంబంధించి విస్మరిస్తున్నాయి. కాబట్టి ఈరోజు అనేక రకమైన ఉద్యమాలు వచ్చే పరిస్థితి. ఈరోజు ఏ ఉద్యమం వచ్చినా దానికి సంబంధించినటువంటి అందరూ ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు సంఘటితంగా ఏర్పడి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఆ ఒక పాలకులు చేస్తున్నటువంటి ఒక కుట్రలకు వ్యతిరేకంగా, వాళ్ళు చేస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రశ్నించేటటువంటి నాయకుల పైన, విద్యార్థి సంఘ నాయకులు కానీ, యువజన సంఘ నాయకులు వాళ్ళపైన కేసులు పెట్టి భయభ్రాంతి గురి చేసే ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని మానుకోవాలి. ఎందుకంటే ఈరోజు విద్యార్థి యువతగా చైతన్యం పెరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన మేము పోరాటాలు కొనసాగిస్తాం. అది ఏ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా అందరూ కలుపుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువత హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా ముందు భాగంలో ఉంటాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కదా సిపిఐ పార్టీ, ఏఐఎస్ఎఫ్. మీరు ప్రభుత్వం మీద ప్రశ్నిస్తారా, ఉద్యమాలు చేస్తారా? మేము ప్రశ్నిస్తే మీరు చూస్తలేరు, మీ ఛానల్ చూస్తలేదు మాకు తప్ప. ప్రభుత్వము ఏర్పడి 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ ఉద్యమాలు చేసింది ఏఐఎస్ఎఫ్ మాత్రమే. విద్యార్థి సంబంధించి అంటే ఈ రాష్ట్ర విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని చెప్పేసి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి, 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు 25% పేద మీద ఉచిత విద్య అందించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా 2.5 సంవత్సరాలు పోరాటం చేసింది. ఇప్పటికే అనేక సార్లు సచివాలయాలు ముట్టడించినాము, రేవంత్ రెడ్డి ఇంటికి పాదయాత్రగా పోయినాం, అసెంబ్లీ ముట్టడించడం, సెక్రటరీ అదే విధంగా మంత్రులను ముట్టడించడం, అదే ఎమ్మెల్యేలు కలిసినాం, ఎంపీలు కలిసి అందరూ కలిసినాం. మేము అలయన్స్ లో ఉన్నది కేవలం ఎలక్షన్ ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత ఏదైతే విద్యార్థి వ్యతిరేక విధాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమే. మేము పొత్తులో ఉన్నా సరే ఎక్కడ కాంప్రమైజ్ ప్రసక్తి లేదు. మా యొక్క ధ్యేయం విద్యారంగ సమస్యల పరిష్కారం ధ్యేయం. విద్యార్థుల కోసమే పోరాటం చేసి తప్ప ఎక్కడ ప్రభుత్వానికి తలగ్గే అవసరం లేదు. ప్రభుత్వానికి కూడా మేము బాధ్యత ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఖచ్చితంగా మంచి చేస్తే మంచి అని చెప్తాం. ఎక్కడైతే వ్యతిరేకిస్తారో దానికి ఖచ్చితంగా మేము పోరాటాలు చేస్తున్నాం, భవిష్యత్తు కొనసాగిస్తామని చెప్తున్నాం.